ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సత్య క్రిష్ భుజాల మీద పడుకొని, ఏంటి క్రిష్ నువ్వు ఇలా ఉంటే నేను చూడలేకపోతున్నాను, నువ్వు నాతో ఏదైనా మాట్లాడుతూ ఉంటేనే చాలా బాగుంటుంది అని అంటుంది. ఇంతలో అక్కడున్న క్రిష్ మాత్రం చాలా బాధపడుతూ అలా సత్యాన్ని చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అది చూసిన సత్య మాత్రం ఏదో ఒకటి మాట్లాడు క్రిష్, మీ బాబు కోసం తప్ప అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న క్రిష్ మాత్రం అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ బాబు దగ్గరికి వస్తాను, మళ్ళీ నీకు కోపం అనిపిస్తుంది, నాకు బాధ ఎందుకు చెప్పు సత్య అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న సత్యమాత ఎలాగైనా సరే కృష్ణ ఏదో ఒక విధంగా బాధ నుండి బయటికి తీసుకురావాలి అని చెప్పేసి, క్రిష్ ఈ మధ్య నువ్వు నన్ను పట్టించుకోవడమే మానేశావు, నా మీద ఇంట్రెస్టే పోయింది నీకు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న క్రిష్ మాత్రం సత్య వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న సత్యమాత, అవును కదా క్రిష్, నువ్వు అప్పుడు నా చీర బాగుండేది, నా నగలు బాగుండే, అవి బాగున్నా ఇవి బాగున్నావని చెప్పేవాడు, కానీ ఈ మధ్య నా మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయింది క్రిష్ అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న క్రిష్ మాత్రం, నా మీద నాకే ఇంట్రెస్ట్ లేదు, అలాంటిది నీ మీద ఎలా ఇంట్రెస్ట్ కలుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్యమాత, నా మీద నీకు నీ మీద నాకు ఇంట్రెస్ట్ కలగాలి అంటే ఒక పని చేస్తాను, కాసేపు ఆగు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సత్య వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న సత్య మాత్రం ఒక్కసారిగా లేచి, ఆగాగు, ఈ ఫొటోస్ చూస్తే నీకే బాగా ఇంట్రెస్ట్ కలుగుతుంది, ఏవైనా ఫీలింగ్స్ కూడా వస్తాయి అని చెప్పేసి వాళ్ళ పెళ్లి ఫొటోస్ని తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న పెళ్లి ఫొటోస్ని చూపిస్తూ, చూసావా నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో ఈ ఫోటోలో, నాకు మాత్రమే ఈ పెళ్ళి ఇష్టం లేదు కదా, నేను చూడు ఎలా మూతి ముడుచుకొని ఉన్నాను అని చెప్పేసి కృష్ణ నవ్వించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ మాత్రం వాళ్ళ బాబుని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అది చూసిన సత్యమాత, నీకు నవ్వు రావటం లేదుగా, చూడు ఇప్పుడే నీకు నవ్వు వస్తుంది చూడు, నీకు చిన్నప్పుడు అమ్మాయి గెటప్ వేసి ఫోటో తీశారు కదా, అది తీసుకొని వస్తాను అని చెప్పేసి అక్కడ నుండి వెళ్తాను.